అమ్మా లక్ష్మి, ఏంటి నానా? ఏదో అప్లికేషన్ తీసుకొచ్చావు కదా, తీసురా. వాట్? ఒక్క నిమిషం. పైలట్ అవ్వాలనే అనుకున్నావు, నీకు ఇష్టం చేయి. థ్యాంక్ యూ సో మచ్ నానా. కూర్చో. వద్దు లేసుదా, నాకెందుకు అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది. ఇంటి నుంచి తీసుకెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తీసుకొచ్చాడంటే నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మీకు వాటి ప్రేమ కనిపిస్తుంది, నాకు వాటి ప్లాన్ కనిపిస్తుంది డాడ్. ప్లాన్? అవును డాడ్, ఇట్స్ ఎ ప్లాన్. లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో వాటా రాదు. అదే వాళ్ళ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అందుకే తిరిగి తీసుకొచ్చాడు. నేను వాడి ప్లేస్లో ఉండుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చేవాడిని కాదు. కోట్లాస్తిని వదులుకొని అమ్మ కోసం వెళ్ళిపోయిన మీరే నాకు ఇన్స్పిరేషన్. ఈడు మామూలుడు కాదు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. నాకు ఆస్తి కంటే అమ్మాయే ఇంపార్టెంట్ డాడ్. ఏమనుకుంటున్నాడు నీ కొడుకు? ఆ అమ్మాయికి వాడే కరెక్ట్ అంటాడేంటి? అమ్మాయి ఫూల్ హియా. వాడలా అనడానికి కారణం నువ్వే. నిన్నిక్కడికి తీసుకొచ్చింది నా కొడుక్కి వాడి కొడుకు మీదున్న ప్రేమని చంపేయడానికి. వాడి దృష్టిలో నువ్వు మంచోడి వైపోవడానికి కాదు. ఏ వాడి కొడుకుగా నడిస్తే ఏమొస్తుందిరా నాకు? 10 కోట్లు, 15 కోట్లు? అదే దాన్ని చేసుకుంటే 100 కోట్లు, మోర్ దన్ 100 crores is what I earn. నువ్విచ్చి 10 కోట్లు కాదు, కావాలంటే నేనే నీకు డబ్బు ఎదిరిస్తా. వీడి తీసిన గోతులు ఈడే పడ్డాడు. బట్ ఐ నీడ్ దట్ గర్ల్. అది నాకు కావాలి. నీకు తెలుసుగా రైట్? నాకు నచ్చిన దాని కోసం అవతలోడిని చంపైనా సరే సాధించుకుంటా. అది నువ్వైనా సరే, నీ కొడుకైనా సరే. నీ ఆవేశం నా మీద కాదు, ముందా అమ్మాయి లవ్వర్ సంగతి చూడు. సార్ ఎక్కడికి వచ్చాం సార్? పద్మా సార్, ఈ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోవద్దు, నాకు ప్రతిదీ వాల్యుబుల్. ఇది పెద్ద సాలార్జంగ్ మ్యూజియం మరి. అంటే ఏది ముట్టుకోదంటుంటే? అవును, నాకు అంతకన్నా ఎక్కువరా. చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఈ ఇంట్లోనే పెరిగాను రా. ఎరా వేసేసారా వాడిని? నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతని కాదు, గట్టపారని. దిగిపోతే
కార్తీక నోరు మోయిపే డూప్లికేట్ నా కొడక పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులైపోదురా పులిక్కడా అసలు నేను ఎవరో తెలుసారా నీకు సిద్ధార్థ్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి ఒరిజినల్ రాయ్ ముసలే మాట పడిపోయిందా గుండె ఆగిపోయిందా జీవితంలో మళ్ళీ నీ మొహం చూడకూడదనుకున్నా చూడాల్సి వచ్చింది మళ్ళీ నీ ఇంటి గడప తొక్కకూడదనుకున్నా తొక్కేలా చేసా మాట్లాడుతున్నాగా ఆగలేవా ఒకప్పుడు నాన్నకి దూరం చేశావు క్షమించాను ఇప్పుడు నాన్నని మోసం చేస్తున్నావు క్షమించాను పరిగెత్తిస్తా గుర్రం కొన స్పీడ్ గా పరిగెత్తిస్తా ప్రిపేర్ అయిపో ఏంట్రా నువ్వు నన్ను పరిగెత్తించేది పిల్ల కుక్క నలుగురు గుండాల్ని కొట్టగానే దాదావైపోతావా గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా ఎస్ హీరోనే అదే కాన్ఫిడెన్స్ అదే పొగర్తో చెప్తున్నా నీలాగా నాన్నకి నీ మీద ఎక్కించడాలు ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు ఒకటే దెబ్బ రేసు గెలుస్తా జరగదు జరుగుద్ది అదే జరిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా దూరమవుతావా ఏంట్రా మాట పడిపోయిందా గుండె ఆగిపోయిందా దా 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 మీ నాన్నని గెలుచుకోవడానికి నీకింతకంటే గొప్ప అవకాశం రాదరా గొప్ప తీసి ఒప్పేసుకుంటావా ఒప్పుకోకరా ఇది తొక్కుడు బిల్ల కాదు నువ్వు గంతులేయడానికి ఇట్స్ అ హార్స్ రేస్ ఐఎమ్ రెడీ నేను రెడీ ఏ గుర్రానైతే నేను ఇష్టపడను అదే గుర్రం ఎక్కుతా ఏ రేస్ అయితే నాకు పడదో అదే రేస్ ఆడతా నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేశా ఇప్పుడు మా నాన్న పక్కకు వస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా అదే డేట్ అదే టైం అదే ప్లేస్ అదే ట్రాక్ అదే రేస్ నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడక్క ఒరిజినల్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అక్కడ ఎంతైనా ఒరిజినల్ అనే నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నీ మీద కోపంతో నేను నిన్ను పందెంలోకి లాగాను. ఆ రోజు ఏదో ఆవేశంలో తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ లో గెలుస్తానని ఛాలెంజ్ చేసొచ్చావు. ఒక్కవేళ ఈ గేమ్ లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా? చెప్పరా? ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఏం చేయమంటావు? మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల నాకు ఈ గేమ్ వచ్చా రాదా అని ఆలోచనే రాలేదు. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. మరిప్పుడు ఎలా? నీకు హార్స్ రైడింగ్ రాదు కదా? నువ్వు పుట్టగానే పరిగెత్తావా? లేదుగా. నేర్చుకున్నావు, పడ్డావు, లేచావు, పరిగెత్తావు. ఇది కూడా అంతే. ప్రతి సబ్జెక్ట్ నేర్పించడానికి మార్కెట్ లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ నేర్పించడానికి కోచ్ ఉంటాడు. కానీ మీ తాతయ్యని ఆదిని ఎదిరించి కోచింగ్ ఇవ్వడానికి ఎవరొస్తారు? ఒక్కడున్నాడు. ఎవరు? ఎలాంటి గుర్రాన్నైనా సింగిల్ హ్యాండ్ తో నడిపించగల మెకనస్ గోల్డ్. పుట్టుకతోనే గుర్రం మీద ఉన్నాడు, గుర్రంతో పెరిగాడు, గుర్రంతోనే తిరిగాడు. గుర్రాలకు బాహుబలి, ద వన్ అండ్ ఓన్లీ. పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25 వచ్చేసింది మన మైథిలి.
ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఒక్క రౌండ్కే 10 రూపాయలా? లేకపోతే మీరు ఇచ్చే 10 రూపాయలకి వైజాగ్ మొత్తం చెప్తారా? పగిడి పిల్లలకి 10, పెద్దోళ్ళకి 5, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 5, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 5. గుర్రం ఎక్కువ ఏంట్రా నేను గుర్రం ఎక్కేవాళ్ళ కనపడుతున్నాను రా? ఓహో నువ్వు దీని మీద ఎక్కావనుకో అక్కడ దాకా పోతావు. ఇది నీ మీద ఎక్కిందనుకో పై దాకా పోతావు. దట్ ఈస్ మై హార్స్. వీడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. హార్స్ మెన్ బాబా? ఎస్ నా పేరు బాబు. ఇది నా హార్స్ మ్యాన్ బాబు. వైజాగ్ మొత్తం ఫేమస్. ఓ అంత ఫేమసా? బాహుబలి సినిమా చూసావా? చూసా. దాంట్లో వార్ ఎపిసోడ్ చూసా కదా? చూసాను. ప్రభాస్ ఎక్కాడే గుర్రం. ఓ అదిదేనా? రాణా ఉన్నాడు కదా? ఓ రాణా గుర్రం. రాణా గుర్రం అర్థమైంది. కట్టప్ప గుర్రం. అదిదే. ఓ షిట్. ఎంతమంది సైనికులు ఉంటారు? 10,000 మంది ఉంటారు. 10,000 మందికి 10,000 గుర్రాలు. ఆఖరి గుర్రం నాదే. రాజమౌళి సెలెక్షన్. స్వీటీ తెలుసా? అనుష్కగా? నేనన్నా నా గుర్రం అన్నా గెలవు. ఈ కొండగడ మనకు కావాల్సింది. ఎక్కించండి. ఎక్కడికి ఫంక్షన్ కా? బాహుబలి 3 షూటింగ్ కి. ఇంకా 2 రిలీజ్ కాలేదు. 300 ఉల్ఫాగాడు. ఉల్ఫాగాడ ఈడ్చుకెళ్ళి బండ్లు వేయండి. అయ్యో ఇన్ని గుర్రాలు ఏంటి? ఎవరు సార్ మీరంతా? నేను చెప్పింది విడి గుర్తు చేశా. గుర్రాలను డీల్ చేయడంలో ఇదంతా పనికి మనలో సౌత్ ఇండియాలోనే ఉన్నాడు. ఒంగోలు ఎవరా పనికి మాలినాడు? వెళ్ళి వైజాగ్ అడుగు. నా ఇన్కమ్ ఎంతో చెప్తారు. విశాఖ బీచ్ బ్రాండ్ అంబాసిడర్ నేను. అదే సార్ ఉదయం హుడా పార్క్ అండి, మధ్యాహ్నం మధ్యలపాలెం, సాయంత్రం సీతమ్మ ధార, రాత్రికి రామకృష్ణ బీచ్ లో గుర్రాలు నడుపుకుంటాను. ఫుల్ బిజీ సార్. రోజుకి ఎంత వస్తుంది? ఎన్నిసార్లు చెప్పాలి సార్? చిన్నోడికి 10, పెద్దోళ్ళకి 25, మీలాంటి ముసలోడికి ఫ్రీ. ముసలోడు స్ట్రాంగ్ ఉన్నట్టు బాబు. అదే సార్ మీలాంటి సీనియర్ సిటిజన్ కి ఫ్రీ అంటున్నాను. ఆయన నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నువ్వు అక్కడికి కోచ్గా వెళ్ళాలి. రోజుకి లక్షిస్తా. లక్ష? కోచా? అంటే నాకు వచ్చి నేర్పించడే కదా? నువ్వు వాడికి ఏం నేర్పించకూడదు. వీడికి వస్తే కదా సార్ వాడికి నేర్పించడానికి. సార్ నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. ఈ రోజు నుంచి నీ పేరు హార్స్మెన్ బాబు కాదు, పీటర్ హెయిన్స్. పీటర్ హెయిన్స్? ఆ పేరు నా నచ్చలేదు. లేదు సార్ పీటర్ హెయిన్స్. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, బాగుంది. ఆడ ప్లేస్ లోకి నేను వెళ్ళాలి అంతే కదా? ఇంతకీ ఒరిజినల్ పీటర్ హెయిన్స్ ఎక్కడున్నాడు సార్? వాడే ఒరిజినల్ పీటర్ హెయిన్స్. అదేంటి సార్ మనంత సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటాడు, చెట్టు కింద అంత ఆరాంగా రెస్ట్ తీసుకుంటాడు. వాడు రెస్ట్ తీసుకోవట్లా, చంపేసి అన్ని చాలక్కర్లా చంపేశారా? ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా అలాగే చంపేస్తాం. సార్ నేను చచ్చిపోతే నా గుర్రానికి గడ్డోడు పెడతాడు సార్. ఇంతకీ నా స్టూడెంట్ ఎవరు సార్? సిద్ధు, నువ్వు ఇక్కడుండి ప్రాక్టీస్ చేయడానికి మా నాన్నను ఒప్పించాను. వీటిలో నీకు నచ్చిన గుర్రాన్ని సెలెక్ట్ చేసుకో. ఆ గుర్రం. అదా మాకున్న గుర్రాలో అదే మోస్ట్ పవర్ఫుల్. దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం సిద్ధు. అవును సార్, చూస్తుంటే చాలా వైల్డ్ గా ఉంది. అసలే మీకు గుర్రాలతో టచ్ లేదు. అది సరే, మన కోచ్ పీటర్ హెయిన్స్ ఇవ్వాలే కదా రావాలి. అవును సార్. ఆయన ఎలా ఉంటాడు తెలుసా నీకు? ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు సార్. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ. ఫోన్ కొట్టు ఒకసారి. 1 minute. ఏయ్ అవసరం లేదు, అదిగో వస్తున్నాడు. చెరో 10 రూపాయలు ఇవ్వండి, వెళ్ళిపోండి ఆడుకోండి. మంచి స్టైలిష్ ఉన్నాడు సార్. పీటర్ హెయిన్స్? యా సింగిల్ మ్యాన్ పీటర్ హెయిన్స్. మరి ఏం సార్ ఇందాక పిల్లాన్ని ఎక్కించుకున్నారు? వాళ్ళు సరదా పడ్డారు, నేను సంతోష పెట్టాను. వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా? 2000 కి చేంజ్ లేదు, గుర్రాన్ని గడ్డి కొందామని 20 రూపీస్ తీసుకున్నాను. అంత కన్విన్సింగ్ గా లేదే. తెచ్చిపోయింది. మనకి రాని పని ఏది ట్రై చేయకూడదు, వచ్చిన పని ఏది ఫ్రీగా చేయకూడదు. అది నా పాలసీ. నువ్వే నా స్టూడెంట్ వి? వాడు కాదు, నేనండి. నువ్వా? ఆయనే. ఎందుకు కొట్టాను తెలుసా? నాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంది. చెప్పిన పని చేయకపోతే మర్డర్ చేయడానికి కూడా నేను వెనక్కాడను. ఎవరి ఫిగరు? మా వాళ్ళు ఎవరు? ఆమె కోసమే పందెం కట్టింది, మిమ్మల్ని కోచ్ గా పిలిపించింది. అరేబియన్ హార్స్ లా ఉంది. ఈ ఫిగర్ కోసం పని ఏమిటి? యుద్ధం చేసి చచ్చిపోవచ్చు. ఓకే ఓకే ఓకే. గుర్రం గురించి నీకేం తెలుసు? బేసిక్ గా గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి, ఫాస్ట్ గా పరిగెడుతుంది. 2 కళ్ళు కూడా ఉంటాయి. అదే 2 కళ్ళు కూడా ఉంటాయి. 2 కళ్ళు ఉంటాయా?
ఇంకో ఐటమ్ మర్చిపోయారే. తోక ఉంటది, లేపుద్ది, పేడేస్తది, చుచ్చిపోస్తుంది. కాదురా, హార్స్ అంటే పొగరు, ఒక పవర్. అందుకే స్టామినాని హార్స్ పవర్ తో పోలుస్తారు. సార్ కి గుర్రాల గురించి బాగా తెలుసు. నాకు ఎంత తెలుసో వైజాగ్ బీచ్ లో అడుగు చెప్తారు. బీచ్ అదే కోచ్ అన పోయి బీచ్ అన్నాను. రేపటి నుంచి నీకు ట్రైనింగ్. నేను రెడీ. ట్రైనింగ్ అంటే ఇలా కాదు. ఆల్ ది బెస్ట్. ఇంకెప్పుడు సార్? ఆ? ఓకే. నాకు తెలియదు మరి. మార్నింగ్ నుంచి చూస్తున్నాం, గుర్రం మీద ఎక్కించి తిప్పుడే తిప్పుడు కానీ ట్రైనింగ్ స్టార్ట్ చేయడా? నాకెందుకో తన మీద డౌట్ గా ఉంది. నో, హీస్ పీటర్ హెన్స్, హీస్ హార్స్ విస్పరర్. ఎండెక్తుంది. బీచ్ లో కస్టమర్స్ ఉన్నారు లేరు. బీచ్ ఏంటి? బీచ్ లేదు, బాడీ లాంగ్వేజ్. హార్స్ మీద నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నాను. సార్ ఇంకా ఎంతసేపు అని ఇలా చెప్తారు? కోచ్ క్వశ్చన్ చేస్తున్నావు. అది డోంట్ డిటెక్ట్ మీ. yes what? మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు. I know, అడుగు. అలా ఎందుకు తిప్పుతున్నారు సార్ మార్నింగ్ నుంచి? హార్స్ రైడింగ్ అంటే ముందు హార్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మనం వార్మప్ అవ్వాలి, దీన్ని వార్మప్ చేయాలి. చూడండి, దాన్ని ఎలా లైన్ లో పెడతాను. సార్, ఎస్, అది వైల్డ్ హార్స్. ఇప్పటి వరకు ఎవరికీ లొంగలేదు. వైల్డా వంకాయ? అట్టంటి వైల్డ్ ఇదిగో ఇన్ని చూశాను. ఆప్ దేఖో, పీటర్ హిన్స్ కా కాయ కచోడి. Hey, look at the mice. Yes. పీటర్ గారు, కళ్ళతో కంట్రోల్ చేయడానికి మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నారా? పంచులు ఆపి ముందు లేపరా నీ అయ్యా. యు ఆర్ ఫన్నీ సార్. నేను చెప్పానా కష్టమని. ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ ఏమో. సార్ ఇంకో ట్రైల్ వేస్తారా? ఫ్రెండ్షిప్ మీద దానికి నమ్మకం లేనట్టుంది. దాని మూడు బాగాలేదు, నా మూడు బాగాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. కొంచెం అక్కడ దాకా పదండి సార్. ఇది చాలా కత్తిరిపురంలా ఉంది. How is it, Dad? You lost by 16 seconds. That is the record. అంటే 1 minute 22 seconds లో రైట్ ఫినిష్ అవ్వాలా? ఇంపాసిబుల్. అలాగెవరు చేయలేరు డాడ్. వాట్ యు సేయింగ్? కరెక్ట్. అది మీ నాన్న తప్ప ఇంకెవ్వరూ చేయలేని ఫీట్. నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నో వే. ఒక్కసారి వీడికి నువ్వే చూపించు. ఊరుకోనా, అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. డాడీకి వయసు అయిపోయింది తాత. పాప వదిలే డాడ్. ఇట్స్ ఓకే, యు కాంట్ డు ఇట్. వెయిట్, షీల్ డు. One minute 22 seconds. I can't believe it. How did you do that, Dad? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ట్రాక్ మీద దిగే ప్రతి ఒక్కడు గెలవాలనే వస్తాడు, కానీ వాడికంటే ఎక్కువ నీలో ఏదో ఉండాలి. అప్పుడే గెలుపు నీదవుతుంది. రే, నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్ కి ఎంత ఇంపార్టెంట్. కాస్త కోఆపరేట్ చేయి. ఈ రేస్ నేను గెలిచాననుకో, నీకు ఆస్ట్రేలియన్ బీట్ తో హనీమూన్ సెటప్ చేస్తా పక్కా. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఏ గుర్రానికి ఇంత మంచి ఆఫర్ ఇచ్చుంటారు సార్. యు ఆర్ సంథింగ్, ఐ టెల్ యూ. కదా ఏంట్రా పొద్దునే మీటింగ్ పెట్టారంటే మీటింగ్? సార్ మీ గురించే వెయిటింగ్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేద్దాం? ఓవర్ యాక్షన్ కాదు సార్, మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు కానీ నాదో చిన్న రిక్వెస్ట్. అడుగు. మిమ్మల్ని గుర్రం ఎక్కితే చూడాలి సార్. ఇదేంట్రా? మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5 5. నీ కోరిక ఎప్పుడు తీరదు. మీరు కోచ్ కదా సార్? కోచ్ అంటే రైల్వే కోచ్ అనుకుంటా. విజిల్ కొట్టగానే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడానికి ఏం చెప్పాను? కోచ్. అది అలా ఫాలో అయిపో. రండి, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పటికేం తక్కువ లేదు. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య? మహేందర్ రెడ్డి గారి అమ్మాయి నేను కలవాలని ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను. ఆ రోజు తనని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలే నాన్నని మార్చాయి. 2 years గా ఒప్పుకోని నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. పేరేంటమ్మా? లక్ష్మి. అమ్మ పేరు ఏంటి, బాగా ఓల్డ్ ఉందనా? ఆహా, అదేం లేదు. అది మా నాన్న ఫస్ట్ లవ్ పేరు. నీకెలా తెలుసు? నాన్న పెళ్లికి ముందు అమ్మకి ఫుల్ లవ్ స్టోరీ చెప్పాడంట. అదొక పెద్ద కథ అన్నయ్య. తెలియని స్టోరీస్ ఏముంటాయి లేమ్మా. నేను వస్తానన్నయ్య. బాయ్. బాయ్.